ॐ अरुणाचलेश्वराय नमः। शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामीति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ। श्रुतिं समग्रयितुनः स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषी मधुरैः कटाक्षैः। वैदग्ध्यवर्णकुण्डकुम्भनगौरवैर्याम् कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोर्ध्वपुण्ड्रवजहन्मकुटम् सुनासम् मन्दस्मितम् मकरकुण्डलचारुगण्डम् बिम्बाधरम् भुलदीर्घकृपाकटाक्षम् श्रीवेङ्कटेशमुखमात्मनिसन्निधत्ताम्। विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षसस्तहस्तपुटी कामाक्षी पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची मनोजवम् मरुततुल्यवेगम् जितेन्द्रियम् बुद्धिमताम् वरिष्ठम् वातात्मजम् वनरयूथमुख्यम् श्रीरामदूतम् शिरसा नमामि। आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नमाम्यहम्। हरिः ओम्। परमेश्वर స్వరూపైన సభకి నమస్కారం. జ్యోతి అన్న మాటకి తగిన వారందరి అలా పిలిపింపబడినటువంటి శ్రీ విద్యా సంప్రదాయం బాగా తెలుసున్నటువంటి కుటుంబాలకి కామకోటి కుటుంబం అని పేరు. అందులో ఒక పెద్ద ఆయన బాగా శ్రీ విద్యా సంప్రదాయము రామాయణ భారత భాగవతాది ఇతిహాసములతో ప్రవేశమున్నవారు, గొప్ప ఆచారకాండలో ప్రవేశమున్నవారు, చాలా చక్కగా ఆచార సంప్రదాయాల్ని పాటించేటటువంటి భక్తి తత్పరులు, వారికి కామకోటి శాస్త్రి గారని పేరు. ఆయన ఆ పరంపరలోని వారు. ఆ కామకోటి శాస్త్రి గారికి ఒక తమ్ముడు, ఆయన పేరు చిదంబర శాస్త్రి. ఈ కామకోటి శాస్త్రి గారు పరమ భగవద్భక్తితో కాంచీపురంలో జీవితం గడుపుతున్నారు. ఆయనకి ఒక కూతురు, ఆ కూతురు పేరు శేషమ్మ. ఆయనకి కూతురు ఉన్నా ఆయన తన తమ్ముడైన చిదంబర శాస్త్రి యొక్క కుమార్తె ఆమెని ప్రత్యేకంగా తన కుమార్తెగా ఆయన స్వీకరించారు. స్వీకరించి మరకతమ్మ అని పేరు ఆవిడికి. ఆ మరకతమ్మ గారిని ఆవిడ సాముద్రికం చూసి ఈమె చాలా గొప్పదవుతుంది అని దత్తత చేసుకున్నారు. తనకి కూతురు ఉన్నా కూడా తమ్ముడు కూతుర్ని. ఈ మరకతమ్మ గారికి 12వ సంవత్సరం వచ్చేటప్పటికి విశేషమైనటువంటి సంగీత ప్రావీణ్యం వచ్చింది. ఆవిడ తండ్రి గారు కీర్తనలు రాసేవారు. తండ్రి గారు రాసిన కీర్తనల్లో, ప్రత్యేకించి కామకోటి శాస్త్రి గారు రాసిన కీర్తనల్లో అంబే శివే అన్న కీర్తన ఆవిడికి ఎంతో ప్రీతి. ఆవిడ ఎప్పుడు సంగీతం పాడుతూ ఉండేవారు. కామకోటి శాస్త్రి గారు ఇంత గొప్ప అమ్మాయి, ఈ అమ్మాయికి తగిన వరుణ్ణి వెతకాలి అని వెతికారు. వెతికితే ఆయన దగ్గరే శిష్యుడు వరదరాజన్ అని ఒక వ్యక్తి. ఆ వరదరాజన్ అన్న ఆయన గొప్ప జ్యోతిష శాస్త్ర ప్రకాండు, గ్రహాల యొక్క పరిశీలనాన్ని చాలా గొప్పగా చేసేవాడు. ఆయనకిచ్చి మరకతమ్మని వివాహం చేశారు. దంపతులిద్దరూ ఆదర్శ దాంపత్యం, ఎంతో సంతోషంగా ఉన్నారు. వరదరాజన్ మరకతమ్మ గారుల దాంపత్యంలో గొప్పతనం కింద ఏం చెప్తారో తెలుసా? పెళ్ళైన దగ్గర నుంచి వరదరాజన్ గారు తను నిద్ర లేచేటప్పటికి తన భార్య నిద్రపోతూ ఉండగా కానీ, తను లేచి ఉండగా తన భార్య నిద్రపోవడం కానీ ఆయన ఎప్పుడూ చూడలేదట. అసలు వరదరాజన్ గారి జీవితం మొత్తంలో తన భార్య మరకతమ్మ నిద్రపోతుండగా ఆయన చూడలేదు. అంటే ఆయన నిద్ర లేవక ముందు ఆవిడ నిద్ర లేచేవారు. ఆయనకి కావలసిన ఏర్పాట్లన్నీ చేసేవారు. ఆయన నిద్రపోతున్నప్పుడు కాళ్ళొత్తి ఆయన నిద్రపోయిన తరువాత ఆవిడ నిద్రపోయేవారు.
ఆవిడ ఇంటికి వచ్చిన అతిథుల్ని అంత సత్కరించేవారు. అందుకని మధ్యాహ్న నిద్ర కూడా లేదు ఆవిడికి. యజమాని భర్త తెలివిగా ఉండగా ఆమె నిద్రపోయిన సందర్భం భర్తకే తెలియదు. అంతటి మహాపతివ్రత, అంతగా భర్తని అనుగమించింది ఆవిడ. చాలా సంవత్సరాలు అయిపోయింది, సంతానం మాత్రం కలగలేదు. ఏమిటి సంతానం కలగలేదు వీళ్ళకని వీళ్ళకన్నా కూడా ఎక్కువ బెంగ పెట్టుకున్నవారు కామకోటి శాస్త్రి గారు. ఈ పిల్లని దత్తత చేసుకున్నాను, ఈ పిల్ల యొక్క గుణగణాలని చూసి ఇంత మంచి పిల్ల అని ఈ పిల్లని వరదరాజన్కి ఇచ్చి వివాహం చేశాను, కానీ ఈ పిల్లకి సంతానం కలగలేదని బెంగ పెట్టుకుని ఆయన కామాక్షి పరదేవతని ప్రార్థన చేశారు. ప్రార్థన చేసి, అమ్మా నాకు తెలుసున్న జ్యోతిష్యంలో గ్రహాల కదలికలు చూసి వీరిద్దరూ ఒకరికొకరు తగిన వారిని వివాహం చేశాను, సంతానం కలగట్లేదు. సంతానం కలగనప్పుడు ఆ గృహస్థాశ్రమం విఫలమైపోట్లా, అమ్మా సంతానాన్ని కటాక్షించమ్మా వీళ్ళకి అని ప్రార్థన చేస్తే ఆయనకి అమ్మవారు ఆయనకి స్వప్న దర్శనమిచ్చి స్వప్నంలో కనపడి, ఓ కామశాస్త్రి, నీ కుమార్తెకు ఆవు పాలలోంచి చల్ల చేసి పైకి తీసినటువంటి వెన్న నాకు పూజ చేసి నైవేద్యం పెట్టి ఆ వెన్న ఆమెకిచ్చి తినిపించు, జ్ఞానకళ ఆమె కడుపున పుడుతుంది. వెంటనే మరునాడు ఆయన ఆవు పాలు తోడు పెట్టినటువంటి పెరుగు చిలికితే వచ్చినటువంటి వెన్న తీసి కామాక్షి పరదేవతకి నైవేద్యం పెట్టారు. పెట్టి అమ్మని ప్రార్థన చేసి ఆ వెన్న తీసుకెళ్లి మరకతమ్మ గారికి ఇచ్చారు. ఆ వెన్న తిన్న మరకతమ్మ గారు గర్భాన్ని ధరించింది. పరమేశ్వరానుగ్రహం కలిగితే ఎంతసేపండి ఏదైనా, నమ్మిన వాడికి నమ్మినంత. కాబట్టి ఆమె గర్భం ధరించారు. ఆమె గర్భంలో హస్తా నక్షత్రంలో శనివారం నాడు ఒక మహాపురుషుడు ఒక ఆయన జన్మించాడు. ఆ పిల్లవాడు పుట్టినప్పుడే చూస్తే ఏదో చిన్న సూర్యబింబమా అన్నట్లు వెలిగిపోతున్నాడు. చూశాడు తాతగారు కామకోటి శాస్త్రి గారు, ఇంత గొప్ప పిల్లవాడు కామాక్షి పరదేవతానుగ్రహంతో పుట్టాడు, జ్ఞానకళ పుట్టబోతోంది అంది అమ్మవారు, వీడు ఎంతటి మహాజ్ఞాని కావాలో అనుకున్నాడు. అనుకుని శనివారం నాడు పుట్టాడు కనుక వెంకటేశ్వర స్వామి వారి యొక్క ప్రసాదంగా భావన చేసి ఆ పిల్లవానికి తన పూర్వీకుల యొక్క పేరుని గుర్తుంచుకుని శేషాద్రి అని నామకరణం చేశారు. ఆ పిల్లవాడు పెరిగి పెద్దవాడు అవుతున్నాడు. ఆయన ఎప్పుడూ తనలో తాను ఏదో చింతన చేస్తున్నట్లుగా ఉండేవాడు ఆ పిల్లాడు. ఒక రోజున ఆ తల్లిగారు మరకతమ్మ గారు రోజు కామాక్షి పరదేవత దర్శనానికి వెళ్ళేది. ఈ పిల్లవాడిని ఎత్తుకుని ఆవిడ వెడుతోంది. ఆ కామాక్షి దర్శనానికి వెడుతుంటే ఆ రహదారికి రెండు వైపుల అంగళ్లలో బొమ్మలు అమ్ముతున్నారు. ఈ పిల్లవాడు అమ్మ చంకలోంచి కిందకి దిగి మెల్లిగా పరిగెత్తుకుంటూ వెళ్ళి అప్పుడే కొట్టు తెరిచాడు ఒక వ్యక్తి. నవనీత కృష్ణుడు అంటారు. నవనీత కృష్ణుడు అంటే వెన్న తింటున్న కృష్ణుడు. అది ప్రత్యేకంగా మీరు ఎప్పుడైనా చూడగలిగితే చూడండి, అది చాలా గొప్పగా ఉంటుంది. గురువాయూరులో కృష్ణ భగవానుని యొక్క మూల విరాట్ ఉన్న చోట కుడివైపు మీకు ప్రత్యేకంగా అది అనుమతిస్తేనే చూడగలరు, లేకపోతే కుదరదు. గోడ మీద ఉంటాడు, తామర పువ్వులో కూర్చుని వెన్న తింటుంటాడు. నవనీత కృష్ణ అంటారు. ఆ దర్శనం చాలా గొప్పది. ఆ నవనీత కృష్ణుని విగ్రహాన్ని కంచులో పోత పోసి విగ్రహాలు పెట్టి అమ్ముతున్నాడు ఒక వ్యక్తి. ఈ పిల్లవాడు ఈ జనంలో తప్పించుకుని పరుగు పరుగున వెళ్ళి ఆ కొట్టు అప్పుడే తెరిచి బొమ్మలు పేరుస్తున్న వ్యక్తి యొక్క చెయ్యి పట్టుకుని అన్నాడు, నాకు ఆ కృష్ణ పరమాత్మ విగ్రహం ఇవ్వవా, పూజ చేసుకుంటాను అన్నాడు. ఆ కొట్టు అతనికి చాలా ముచ్చటేసింది. ఏమిట్రా ఇంత చిన్న పిల్లాడు విగ్రహం ఇవ్వా, నేను పూజ చేసుకుంటానంటాడేమిటి? వెంటనే తీసి ఆ విగ్రహం ఆయన చేతిలో పెట్టాడు. ఆ పిల్లవాడు విగ్రహం పట్టుకుని తల్లి దగ్గరికి పరిగెత్తుకొచ్చాడు. తల్లి వెతుక్కుంటోంది ఏడి పిల్లవాడని. అమ్మా అమ్మా నేను స్వామిని తెచ్చుకున్నానమ్మా, పూజ చేసుకుంటానన్నాడు. అయ్యో ఎక్కడ తెచ్చావరా, తప్పు, అలా డబ్బులు ఇవ్వకుండా తేకూడదని తల్లి గబగబా అంగడి దగ్గరికి వెళ్ళి, ఏవో పిల్లవాడు తెలియక అడిగాడు, ఆయన డబ్బులు ఇస్తానని. ఆయన అన్నాడు, ఆ పిల్లవాడు వచ్చి అడిగిన ఆర్తి చూస్తే ముచ్చటేసిందమ్మా, స్వామిని ఇవ్వవా, పూజ చేసుకుంటా అన్నాడు. వద్దులే అమ్మా డబ్బులు, ఇంకా నాకు బోణి అవ్వలేదు, అయినా పిల్లవాడిని చూస్తే నాకు ఎందుకో ఇవ్వాలనిపించింది, తీసుకెళ్ళమ్మా అన్నాడు. ఆ నవనీత కృష్ణుడిని పట్టుకుని కామాక్షి అమ్మవారి దర్శనం చేశారు, వెనక్కి వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళిపోయారు. మర్నాడు పిల్లాడిని ఎత్తుకుని మళ్లీ బయలుదేరింది మరకతమ్మ గారు. ఆవిడ రోజు కామాక్షి పరదేవత దర్శనం చేసేది. గుళ్ళోకి వెడుతోంది. ఈ అంగళ్ళలో ముందు రోజు ఆ కంచు విగ్రహాన్ని అమ్మినటువంటి వ్యక్తి పరుగు పరుగున వచ్చాడు. బంగారు చేతుల శేషాద్రి, బంగారు చేతుల శేషాద్రి అని అరుస్తూ వచ్చాడు. హస్తా నక్షత్రం లోకాన్ని పరిపాలించగలదు అని. హస్త అంత గొప్ప నక్షత్రం.
కాబట్టి పరుగు పరుగున వచ్చి బంగారు చేతుల శేషాద్రి అని పిల్లవాడి 2 చేతులు పట్టుకుని తల మీద పెట్టుకుని ఆ పిల్లవాడి కాళ్ళ మీద పడిపోయాడు. తల్లిగారు తెల్లబోయారు, ఏమైందయా, ఎందుకు అలా పిల్లాడి కాళ్ళ మీద పడిపోతున్నావు, చేతులు పట్టుకుంటున్నావు, బంగారు చేతులు అంటావు, ఏమిటి అల్లరంది. ఆయన అన్నాడు, అమ్మా ఇన్నాళ్ళ నుంచి ఇక్కడ ఇవి అమ్ముతున్నాను, ఎంత పెద్ద తిరణాళ్లు జరిగినా 100 విగ్రహాలు అమ్మిన రోజు లేదు. కొట్టు తెరవగానే ఈ పిల్లవాడు వచ్చి నాకొక్క స్వామిని ఇవ్వవా, పూజ చేసుకుంటానన్నాడు. అమ్మా నువ్వు చెప్తే నమ్మవు, నిన్న ఒక్కరోజు 1000 విగ్రహాలు అమ్మానమ్మా, ఈ పిల్లవాడు చేత్తో ముట్టుకుంటే అన్నాడు. ఒక్కరోజు 1000 విగ్రహాలు. అప్పటి నుంచి ఆ పిల్లవాడిని బంగారు చేతుల శేషాద్రి అని పిలుస్తూ ఉండేవారు. ఆయన అన్నం కూడా తినేవారు కాదు, వెళ్లి కూర్చుని ఎప్పుడు తనలో తానే రమిస్తూ ఉండేవారు. 10వ ఏట తండ్రి ఉపనయనం చేశారు, శాస్త్ర ప్రవేశం చేసి చక్కగా శాస్త్రాలు, రామాయణ భారత భాగవతాలు అన్ని చదువుకున్నారు. కానీ తండ్రి గారు అకస్మాత్తుగా శరీరాన్ని విడిచిపెట్టేశాడు. ఎప్పుడైతే వరదరాజన్ శరీరాన్ని విడిచిపెట్టేశాడో నిర్ఘాంతపోయింది ఆ తల్లి మరకతమ్మ గారు. ఆ పిల్లవాడిని తీసుకుని చాలా కాలం ఆమె తండ్రి గారైన కామకోటి శాస్త్రి గారే పోషణ చేశారు. ఒకానొకప్పుడు ఆయన రామాయణం మీద ఉపన్యాసాలు చెప్పడానికి వెళ్ళవలసి ఉండి తన శరీరం అనుమతించక అనారోగ్యంతో ఉండి పిల్లవాడిని పిలిచి శేషాద్రిని వెళ్లి ప్రసంగాలు చేయమన్నారు. అద్భుతమైన ప్రసంగాలు చేసి తిరిగి వచ్చాడు ఆ పిల్లాడు. తల్లిగారు కూడా వెళ్ళారు. కాలక్రమంలో కామకోటి శాస్త్రి గారు నేను పెద్దవాడిని అయిపోయానని ఉపనిషత్ బ్రహ్మేంద్ర స్వామి వారి దగ్గర సన్యాసాశ్రమ స్వీకారం చేసి తదనంతర కాలమునందు శరీరం వదిలిపెట్టేశారు. వీళ్ల పోషణ భారం వరదరాజన్ గారి తమ్ముడైనటువంటి రామస్వామి అని ఆయన పేరు. ఆ రామస్వామి ఆయన భార్య పేరు కళ్యాణి. రామస్వామి కళ్యాణి దంపతులు ఈ మరకతమ్మ గారిని కొడుకైనటువంటి శేషాద్రిని చూడడం మొదలుపెట్టారు. జాగ్రత్తగా వాళ్ళకి కావలసిన అవసరాలు తీరుస్తూ ఉండేవారి దగ్గర పెట్టుకుని పరమ ప్రేమతో చూసేది కళ్యాణి గారు. కారణం ఏమంటే వరదరాజన్ గారు ఉన్న రోజుల్లో వరదరాజన్ గారికి మరకతమ్మ గారికి పుట్టిన 2వ సంతానం నరసింహన్ అని పేరు కలిగినటువంటి పిల్లవాడిని తమ్ముడికి దత్తత ఇచ్చేశాడు వరదరాజన్ గారు. అందుకని తమ్ముడైనటువంటి ఆ రామస్వామికి అన్నగారి సంతానమైనటువంటి శేషాద్రి అన్న వదిన గారు మరకతమ్మ గారన్న మహాప్రేమ గౌరవం. దగ్గర పట్టుకుని చూస్తున్నాడు. ఈ పిల్లవాడు పెద్దవాడు అవుతున్న కొద్దీ ఏకాంతంలో ఉండడం మొదలుపెట్టాడు. తలుపులేసి కూర్చునేవాడు. అన్నం తినేవాడు కాదు. ఎప్పుడో 1 గంటకో 2 3 బయటికి వస్తూ ఉండేవాడు. రామచంద్రమూర్తి, కామాక్షి పరదేవత ధ్యానంలో ఉండి 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 పైకి లేచి ఆ పిల్లవాడు అకస్మాత్తుగా ఒక రోజున తెల్ల కాగితం మీద ఇలా గీశాడు 5 కొండలు. 5 కొండలు వచ్చాయి, 5 శిఖరాలు. ఆ 5 శిఖరాల్ని ఆయనకి తెలియకుండానే పూజా మందిరంలో పెట్టుకుని పూజ చేస్తుండేవాడు. అవి ఏమిటో ఎందుకు గీశాడో ఆయనకే తెలియదు. అలా ఎక్కడైనా ఉన్నాయో కూడా ఆయనకి తెలియదు. ఆయన పూజ చేస్తుండేవాడు. ఒక రోజున ఆయన ధ్యానంలో ఉన్నారు. పచ్చటి పసుపు రంగులో ఉన్న పాము ఒకటి వచ్చి ఆయనని వెన్నుపాము దగ్గర నుంచి పైకి పాకి కంఠాన్ని చుట్టుకుని తలమించి పడగలు విప్పింది. చల్లగా ఉంది, ఏదో పాకుతోందని చూసే లోపల కంఠాన్ని చుట్టుకుని పడగ విప్పింది. ఆయన ఒక్కసారి కళ్ళు విప్పి పైకి చూసి ఇలా చూశారు. పచ్చటి బంగారు రంగులో ఉంది పాము. ఓ కామాక్షి పరదేవత నన్ను అనుగ్రహించింది అనుకున్నారు. ఆయన చెవిలో వినపడింది, నీకు పరదేవతానుగ్రహం కలిగింది, నిన్ను కన్న తల్లి వెళ్ళిపోతోంది అని వినపడింది. వెంటనే ఆయన అమ్మని చూడ్డానికి పెరట్లోకి వెళ్లారు. చెట్టు కింద ఉన్నారు మరకతమ్మ గారు. ఆశ్చర్యకరమైన సంఘటన ఆ రోజున జరిగింది. ఈ పిల్లవాడు శేషాద్రి అమ్మ దగ్గరికి వెళ్ళాడు. అమ్మ గభాలను లేచి కూర్చుని పిల్లాడిని దగ్గరికి తీసుకుని చెయ్యి పట్టుకుని ఉంచి 2 శ్లోకాలు చెప్పారు ఆవిడ. ఒకటి శంకర భగవత్పాదుల శ్లోకం, సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. ఆవిడ 2వ శ్లోకాన్ని దర్శనాత్ అప్రసదసి జననాత్ కమలాలయే కాశ్యాంతు మరణాన్ముక్తి స్మరణాత్ అరుణాచలే, ఈ 2 శ్లోకాలు చెప్పి పడిపోతూ పడిపోతూ తన చేత్తో పిల్లవాడి గుండెల మీద 3 మాటలు గట్టిగా కొట్టారు. అరుణాచల 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 అని అరుస్తూ కొట్టింది ఆవిడ. కొట్టి అరుణాచలాన్ని మరిచిపోకు, అరుణాచలాన్ని నమ్ముకో అని చెప్పి ప్రాణం వదిలేసింది. ఆ వదిలేసే ముందు ఆవిడ ఆఖరి కోరిక కోరింది, మా నాన్నగారు రచన చేసిన అంబే శివే అన్న కీర్తన పాడు, నేను పాడినంతసేపు పాడతాను, తర్వాత పడిపోతాను. ఆయన పాడుతున్నారు, ఆవిడ పాడుతూ శరీరం వదిలిపెట్టేశారు.
అమ్మ ఎందుకు నా గుండెల మీద 3 మార్లు కొట్టి అరుణాచల 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 అంది, అరుణాచలాన్ని నమ్ముకో అరుణాచలాన్ని నమ్ముకో అంది. ఏమిటి అరుణాచలం? ఆయనకు అర్థం కాలేదు. కామాక్షి పరదేవత మంటపంలోకి వెళ్ళేవారు, కూర్చుంటుండేవారు, ధ్యానం చేస్తుండేవారు. అమ్మగారు బతికున్న రోజుల్లోనే ఒక విచిత్రం జరిగింది. ఈ పిల్లవాడికి పెళ్ళన్నా చెయ్యాలని ఆవిడ తాపత్రయం. ఈయనకి ఈ పిల్లవాడి అత్త కూతురు ఉండేది, ఆమె పేరు దేవి. ఆమెనిచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నారు. ఎలాగో పినతండ్రి రామస్వామి గారికి జ్యోతిష శాస్త్ర పరిజ్ఞానం ఉంది. ఆయన జాతకం చూసి అన్నారు, వీడికి ఎవరు పిల్లనివ్వరు, వీడికి సన్యాస యోగం ఉంది, వీడు మహాజ్ఞాని, వీడి సన్యాసి అవుతాడు, వీడికి సంసారం లేదన్నారు. అమ్మగారు బెంగపెట్టుకున్నారు. అన్నట్టే ఆ దేవికి మారు సంబంధం కుదిరిపోయింది, పెళ్ళైపోయింది. తల్లిగారు వెళ్ళిపోయారు. ఈ పిల్లవాడు అన్నం తినేవాడు కాదు, శరీరం పాడైపోతుందనేవారు. ఎప్పుడూ ధ్యానంలో ఉండేవాడు. ఒకనాడు ఒక పండితుడు వచ్చి ఈయంతో రుద్ర సంబంధమైన విషయముల మీద వాదించాడు. వాదిస్తున్నప్పుడు శ్మశానంలో మంత్రజపం చేస్తాను అని ప్రమాణవాక్కు చూపించి, నాకెందుకు ఈ ఇల్లు అన్నం తినలేదు, ఈ గొడవ నాకెందుకు, నేను శ్మశానంలో కూర్చుంటానని ఈ పిల్లవాడు వెళ్లి శ్మశానంలో కూర్చుని జపం మొదలెట్టాడు. పిన్నతండ్రికి కోపం వచ్చి, నువ్వు శ్మశానంలో కూర్చుంటే ఇంటికి రావద్దన్నాడు. నేను రానింటికి అన్నాడు. కొంతకాలం గడిచేటప్పటికీ తండ్రి అంటే శేషాద్రి గారి తండ్రి వరదరాజన్ తద్దినం వచ్చింది. తద్దినం పెట్టాలంటే కొడుకు ఉండాలి. అందుకని శ్మశానం దగ్గరికి వెళ్ళి పిన్ని బాబయ్య పిలిచారు, ఒరే ఇంటికి వచ్చి తద్దినం పెట్టరా అన్నారు. ఆయన అన్నాడు, నాకు తల్లి ఎవరు, నాకు తండ్రి ఎవరు, నేను సన్యాసిని, నాకెవరు లేరు అన్నాడు. ఆయనకి కోపం వచ్చి పినతండ్రి పిల్లాన్ని పట్టుకుని కాళ్ళు చేతిలో కట్టి తీసుకొచ్చి గదిలో బారేసి తలుపేసాడు. తద్దినం అన్నా పెట్టు, తద్దినం అన్నా పెట్టకుండా తిరుగుతావెవరాను అని. తద్దినం పెట్టడానికి అన్ని ఏర్పాట్లు అయ్యాయి. ఆ పిల్లవాడిని బయటికి తీసుకొద్దామని తలుపు తీశారు. పిల్లవాడు లేడు ఆ గదిలో. వేసిన తలుపు వేసినట్టే ఉంది, దానికి ఇంకో ద్వారం లేదు, ఇంకో కిటికీ లేదు. కానీ పిల్లవాడు మాత్రం లేడు. అప్పుడు ఆయన నిశ్చయించుకున్నారు, ఇంకా వీడు యోగి పురుషుడు అయిపోయాడు, వీడిని కామాక్షి పరదేవతే తప్పించేసింది, ఇక వీడు సామాన్య బంధనాల్లో ఇమడడు అనుకున్నారు. ఇంతలో కొంతకాలానికి కాంచీపురానికి ఒక మహానుభావుడు బాలాజీ స్వామి వారిని పేరు కలిగినటువంటి ఒక సన్యాసి, ఒక పరివ్రాజకుడు ఒక ఆయన వచ్చారు. వచ్చి ఆయన సన్యాస దీక్ష ఇచ్చారు ఈ పిల్లవాడికి. అదే పేరుతో ఇచ్చారు, శేషాద్రి స్వామి అన్న పేరుతోటి ఇచ్చారు. సన్యాసం కూడా తీసుకున్నాడు. ఇంకా ఆయనకి దేని మీద వ్యామోహం లేదు. బయలుదేరారు. తిన్నగా అనేక క్షేత్రాలు చూస్తూ అరుణాచల క్షేత్రానికి చేరుకున్నారు. ఆయన అరుణాచలానికి చేరుకున్నప్పుడు విచిత్రం ఏంటంటే, మనందరం కూడా సాధారణంగా ఇటువైపు నుంచి వెళ్లే వాళ్ళందరం కూడా వెళ్ళినప్పుడు బస్సులో పంచశిఖరాల వైపు నుంచి ఏ రోడ్లో పెడతామో ఆ రోడ్లో వెళ్ళారు. ఆయన వెళ్ళేటప్పటికే ఆయనకు ఒక ఆశ్చర్యం కనపడింది. తను ఒకనాడు కాగితం మీద ఏ 5 శిఖరాల బొమ్మ గీశారో ఆ 5 శిఖరాలే స్వాగతం పలికే. ఏమి నా భాగ్యం, ఇదా అరుణాచలం అనుకున్నారు. అరుణాచలంలో ఉన్నటువంటి అరుణాచలేశ్వర దేవస్థాన ప్రధాన అర్చకుడు చూశాడు, కానీ ఆయన తేజస్సు గుర్తుపట్టలేకపోయాడు. సరే, దుర్గమ్మ క్షేత్రంలో కూర్చునేవారు, ఎప్పుడూ జపం చేసేవారు. ఆయన్ని లోకమంతా ఒక పిచ్చివాడు అనుకునేది. మహాత్ములందరినీ పిచ్చివాళ్ళని అనుకుంది ఈ లోకం. ఎందుకని అంటే, చంద్రశేఖర భారతీ స్వామి గారు అంటుండేవారు, శృంగగిరి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు, ఎవరిని పిచ్చివాడు అంటాం? ఎవడు మనకు అర్థం కాలేదో వాడిని పిచ్చాడంటాం. మనకు అర్థం కాలేదు కాబట్టి పిచ్చాడు అంటున్నాం, ఆయనకి మనం అర్థం కాం కాబట్టి మనని పిచ్చివాళ్ళని ఆయన అంటాడు. మనకు అర్థం కాని వాళ్ళందరూ పిచ్చివాళ్ళు అయితే జ్ఞానులు కూడా మనకు అర్థం కారు. అందుకే మనం వాళ్ళని పిచ్చాళ్ళ లెక్కలో కట్టేస్తాం. రామకృష్ణ పరమహంసని, చంద్రశేఖర భారతీ స్వామిని తీసుకెళ్లి మహానుభావుడు శేషాద్రి స్వామిని వీళ్ళందరినీ పిచ్చాళ్ల కింద లెక్క కట్టడానికి, రమణ మహర్షి అంతటి వాళ్ళని రాళ్లతో కొట్టడానికి కారణం అదే. మనకు అర్థం కాదు కాబట్టి పిచ్చాడంటాం. ఆయన మహానుభావుడు పిచ్చి వాళ్లే తిరుగుతూ ఉండేవారు. అక్కడ ఉన్నటువంటి ఆ అరుణాచల పట్టణంలో ఈ గృహస్థులందరూ కూడా బయట పారేసినటువంటి పనికిమాలిన వ్యర్థ పదార్థాన్ని బండిలో పోసి పట్టుకెడుతూ ఉండేవారు. ఆయన బండెక్కి కూర్చుని, స్పష్టంగా చెప్పాలంటే పెంటకుప్ప మీద కూర్చుని, ఇది నా కుచ్చుల బండి అంటుండేవారు. అందరూ రాత్రి నిద్రపోతుంటే ఆయన గట్టిగా అరుస్తూ పరిగెడుతుండేవారు. ఆయన నిద్రపోకండి, యముడొచ్చి ఎత్తుకుపోతాడు, నిద్రపోకండి అని అరుస్తూ పరిగెడుతుండేవారు. భగవద్గీతలో అంటారు, యానిషా సర్వభూతానాం తస్యాత్ జాగర్తి సంయమి యస్యాత్ జాగృతి భూతాని సానిషా పశ్యతో మునేహే అంటారు. సమస్త జీవులు నిద్రపోతున్న వేళ యోగి మేల్కొని ఉంటాడు.
ఆయన నిద్రపోవడం కొన్ని సంవత్సరాల పాటు ఎవరు చూడలేదు. ఆయన ఎవరైనా ఆయనకి భోజనం పెడితే ఇలా కూర్చుని ఆ భోజనాన్ని తీసుకెళ్లి కనపడినటువంటి ప్రాణులన్నిటికీ పెట్టేస్తుండేవారు. ఆయన ఎవరినైనా చెంప మీద కొడితే వాడు మహదైశ్వర్యవంతుడు అవుతుండేవాడు. ఆయన ఒకసారి ఒక దుకాణం దగ్గరికి వెళ్ళారు. అతను వచ్చిన వాళ్ళందరికీ ఏదో పదార్థాలు తయారు చేసి అవి అమ్ముతూ ఉండేవాడు. మీకు బాగా అర్థం అవ్వాలంటే కాఫీ హోటల్ అనుకోండి. ఆయన అక్కడికి వెళ్లి ఒక రోజున అకస్మాత్తుగా ఏం చేశారంటే మైదా పిండి ఉన్నటువంటి బస్తా పైకెత్తి నీళ్ల తొట్లో ఉన్న నీళ్లు కొన్నింటిలో పోసేశారు. అదంతా కలిపి పెద్ద ముద్దయిపోయింది. అతనేం అనలేదు. శేషాద్రి స్వామి మహాత్యం తెలుసున్నవాడు కాబట్టి ఊరుకున్నాడు. కానీ ఇంత మైదాపిండి నీళ్లలో ముద్దయిపోయింది, ఇంత ముద్ద నేను ఏం చేసుకుంటాను, అయ్యయ్యో నష్టం వస్తుంది అనుకున్నాడు. అకస్మాత్తుగా ఓ సర్కస్ కంపెనీ వాళ్ళు తిరువణ్ణామలై వచ్చి, మేము గుడారం అవి వేసుకోవాలి, మాకు సమయం లేదు, నువ్వు 800 పరోటాలు చేసి ఇవ్వగలవా అన్నారు. ఆ మైదాపిండితో కలిపి తొందరగా పరోటాలు చేసి ఇచ్చి ఆ రోజున విశేషమైన లాభం గడించాడు. ఆయన చేష్టితములంత విచిత్రంగా ఉండేవి. ఆయన ఎడమ చేతిలో 3 శూలములు ఉండేవి. 3 శూలములు అంటే శూలాల గుర్తులు. కుడి చేతిలో ఎర్రటి వలయం ఉండేది. ఆయన ఎంత ఆశ్చర్యకరమైన పనులు చేసేవారంటే ఆయన ఎప్పుడూ తిరువణ్ణామలై విడిచిపెట్టి వెళ్ళలా. భగవాన్ రమణులు ఎలా వెళ్ళలేదో అలాగే శేషాద్రి స్వామి కూడా ఉన్నంతకాలము తిరువణ్ణామలై విడిచిపెట్టకుండానే ఉండేవారు. పిచ్చివాళ్లే తిరుగుతూ ఉండేవారు. ఉన్మాది అనుకునేవారు. అక్కడే దగ్గరలో విఠోబాస్వామి వారిని ఒక స్వామివారు ఉండేవారు పక్క ఊళ్ళో. ఆయన మంచి మహాత్యం కలిగిన వాళ్ళు, తపస్సిద్ధి పొందినవారు. ఒక రోజున నడిచి వెళ్ళిపోతున్నటువంటి శేషాద్రి స్వామి ఆకాశం వంక చూసి, అడిగో విఠోబా వెళ్ళిపోతున్నాడు అని అరిచారు. ఎవరికి అర్థం కాలేదు. ఏమిటి విఠోబా వెళ్ళిపోతున్నాడు అని అరుస్తున్నారు ఏంటి అనుకున్నారు. ఆయన అరిచి అన్నారు, విఠోబా వెళ్ళిపోతున్నాడు దేవతల దగ్గరికి అన్నారు. కాసేపటికి పక్క ఊరు నుంచి వార్త వచ్చింది, విఠోబాస్వామి శరీరాన్ని విడిచిపెట్టేశారు. ఆయన ఆకాశం వంక చూసి పిలుస్తుండేవారు, దేవతలు వెడుతున్నారు, అదిగో యక్షులు వెడుతున్నారు, అదిగో కొంతమంది శరీరం విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారని పేర్లు పెట్టి పిలుస్తూ ఉండేవారు. అంతటి మహితాత్ముడు, పుట్టుక చేత యోగి, మహానుభావుడు, కారణజన్ముడు, కామాక్షి పరదేవత అనుగ్రహంతో పుట్టి అరుణాచల పర్వతం చేత ఆకర్షింపబడ్డారు ఆయన. అటువంటి మహాయోగి ఆయన ఒక్క తిరువణ్ణామలైలోనే తిరుగుతుండేవారు. అటువంటి వారిని బలవంతంగా వేరొక ఊరు తీసుకెళ్లాలని, మా ఊరు రండి అంటే నేను రానన్నారు. ఆయన్ని బలవంతంగా పట్టుకుని ఒక రైలు ఎక్కించి తీసుకెళ్లిపోతున్నారు. ఆ రైలు వేగం అందుకుని తిరువణ్ణామలై సరిహద్దుల దగ్గరికి వెడుతోంది. ఆయన రైల్లోంచి దూకేశారు. కాళ్ళు చేతులు అన్ని దెబ్బలు తగిలాయి. అదే సమయంలో వేరొక రైలు కూడా వచ్చింది. 2 రైళ్లు ఆగాయి. అవతల రైల్లోంచి దిగిన వ్యక్తి ఆత్మహత్యా ప్రయత్నం చేశాడు. ఇతన్ని పోలీసులకు అప్పచెప్తానని చెప్పి ఆ అవతల రైలు యొక్క డ్రైవరు గార్డు కలిసి ఈయన్ని పోలీసులకు అప్పచెప్తామని చెప్పి రైలు ఎక్కించారు. మళ్ళీ 2వ రైలు ఎక్కించి ఇంజిన్ డ్రైవర్ వెళ్ళి ఇంజిన్ స్టార్ట్ చేశాడు. కానీ రైలు కదలలేదు. ఎక్కడ పొరపాటు వచ్చిందో అర్థం కాలేదు. ఎంతమంది వచ్చి చూసినా రైలు కదలలేదు. వాళ్ళకి అనుమానం వచ్చి, ఈ ఊరు వదిలిపెట్టనంటున్న ఈ మనం రైలు ఎక్కించాం, అందుకు వెళ్ళటం లేదా అని, అయ్యా మీరు రైలు దిగి ఊళ్ళోకి వెళ్ళిపోండి అన్నారు. వెంటనే శేషాద్రి స్వామి రైలు దిగిపోయి రైలు పెట్ల మీద ఇలా కొట్టి పరిగెత్తండి అన్నారు. అంతే, రైలు బయలుదేరిపోయింది. ఆయన మహితాత్ముడు. అంటే మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, అలా జరుగుతాయా అండి అని మీకు అనుమానం ఉండొచ్చు. యోగి వాక్కుని ఈశ్వరుడు సత్యం చేస్తాడు. సత్యాన్ని యోగి పలుకుతాడు అనుకుంటే పొరపాటు. ఒకటి మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి, అసలు యోగికి దీని మీద ఏమీ అనురక్తి ఉండదు. మనం ఏం చేస్తామంటే తప్పంతా ఎక్కడ చేస్తామంటే వీటిని మనం పట్టుకుని ఇందుచేత పూజనీయుడు అంటాం మనం. దాన్ని వాళ్ళు చాలా అసహ్యించుకుంటారు. నేను మీకు అబద్ధం చెప్తున్నాను అనుకుంటే, సురేశ్వరాచార్యులు వారు వార్తికం చేశారు దక్షిణామూర్తి స్తోత్రం మీద. అందులో వారు ఒక మాట అంటారు, పక్షి రెట్ట వేస్తే ఉత్తరయ్యం మీద పడింది అనుకోండి, నేను తీసి ఇలా కొట్టేసి కడిగేసుకున్నట్టే యోగి సిద్ధుల గురించి వెంపర్లాడడు. యోగి సిద్ధులను పట్టుకుని యోగిని గొప్పవాడని చెప్పకూడదు. యోగి ఎందుకు సిద్ధులు వస్తాయో తెలుసా? వాళ్ళు కావాలని ప్రకటన చేయరవి, అవి వాళ్ళకి వశమవుతాయి.
అష్టసిద్ధులు వశమవుతాయి. ఎందుకంటే ఎప్పుడూ ఈశ్వరునితో కలిసి ఉంటారు. అనేన యుజ్యతే ఇది యోగ అంటాడు పతంజలి. ఉన్న కారణం చేత వాళ్ళ నోటి వెంట ఏదొచ్చిందో అది సత్యమవుతుంది. అది యోగి యొక్క గొప్పతనం. యోగి వైశిష్ట్యాన్ని పరిశీలించాలి తప్ప యోగి సిద్ధుల్ని పట్టుకుని అందుకు గొప్పవాడంటూ మీరు మాట్లాడకూడదు. దోషం అది. అలా మాట్లాడకూడదు. ఎప్పుడు అలా మాట్లాడితే అసలు ఆ యోగులే ఇష్టపడరు. కానీ మరి ఎందుకు చెప్తున్నారండి మీరు నన్ను అని అడగచ్చు. ఒక యోగి వైభవంగా చెప్తున్నాను అంతే. దాన్ని ఆయనకి పరమేశ్వరుడితో ఆయన ఎంత కలిసిపోయి ఉండడం వల్ల ఆయన వాక్కు ఈశ్వర వాక్కు అయిందో మీకు నేను చెప్తున్నాను. ఆయన ఒకనకొకప్పుడు ఒక శవం శ్మశానానికి తీసుకెడుతుంటే దాని వెనక ఆయన వెళ్ళారు. ఆయన శవాన్ని ముట్టుకున్నారు. ముట్టుకున్న శవానికి ఆశీర్వచనం చేశారు. ఆశీర్వచనం చేసి శవం వెనక వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతుండగా పక్కన ఓ ఇంట్లో పెళ్లి జరుగుతోంది. అకస్మాత్తుగా ఇంట్లోకి వచ్చారు. ఆ ఇంట్లో వాళ్ళు అసహించుకున్నారు. చిచి శవం వెనకాతలు వచ్చాడు, శవాన్ని ముట్టుకున్నాడు, పెళ్లి ఇంట్లోకి వచ్చాడు, వద్దంటే లేనిపోని గొడవ. యోగి గబుక్కుని ఏమంటాడో, ఏమంటే ఏమవుతుందో, ఎందుకు వచ్చిన గొడవని. కానీ ఎవరికి ఇష్టం లేదు ఆయన రావడం. చికాగ్గా చూస్తున్నారు. ఆయన తిన్నగా లోపలికి వచ్చేసి వంటింట్లోకి వెళ్ళారు. బోరెడంత సాంబారు వండి తయారు చేశారు సిద్ధంగా. అకస్మాత్తుగా వెళ్ళి అక్కడ ఉన్న వంట వాళ్ళని తప్పుకోమని 2 చేతులతోటి ఆ మరుగుతున్న సాంబార్ని కిందకు తోసేశారు. ఆ కింద పడిపోయి ఆ సాంబార్ అంతా ఒలికిపోయింది. దూర్తుడు ఇలాగే ప్రవర్తిస్తాడు, అర్థం లేను, యోగి అంటాడు, ఏమన్నా అంటాను, నోటితో ఏమంటాడో ఏమవుతుందో అని భయం అని పెళ్లి వాళ్ళందరూ తిట్టుకున్నారు. అందులో అటువైపు సాంబారే కదూ మొదట వడ్డించాలి, ఆ సాంబారే కింద పడిపోతే బాధ కదూ వాళ్ళకి. అదేమో అనుకున్నారు. ఆ మిగిలిపోయిన సాంబార్లోంచి చచ్చిపోయినటువంటి నాగుపాము బయటపడింది. ఎవ్వరికీ తెలియదు. అందులో ఒక నాగుపాము పడి చచ్చిపోయింది, ఉడికిపోయి. ఆయన వచ్చి ఆ పాత్ర తోసేశారు కాబట్టి ఇన్ని 100 మంది బతికారు. లేకపోతే వీళ్ళందరూ కూడా వెళ్ళిపోవలసింది. ఆ వెళ్ళిపోయిన వాడు ఇంతమందిని తీసుకెళ్లకుండా ఆయన పెళ్లి మంటపంలోకి వచ్చి సాంబారు పాత్ర తోశారు. నేను 1, 2, 3 అని చెప్పడం కుదరదు. శేషాద్రి స్వామి వారి యొక్క మహాత్మ్యం అంటే యోగి పొంగవుడుగా మహానుభావుడు అంతటి స్థితిని పొందారు. ఆయన మీద అక్కసుతో ఆయనకి ఏమి భేదాలు లేవు. మహమ్మదీయులు, దళితులు అందరూ ఆయన చుట్టూ కూర్చునేవారు. ఎవరు పెట్టిన అన్నం ఆయన తినేది లేదు. 2 మెతుకులు నోట్లో వేసుకునేవారు, అందరికీ పెట్టేస్తుండారు. అసలు ఆయన అలా ఏమీ తినకుండా ఎలా బతికారో, నిద్రపోకుండా అన్ని సంవత్సరాలు ఎలా ఉన్నారో ఎవరికి అర్థమయ్యేది కాదు. ఒక దళిత స్త్రీ చేరదీసి ఆయనకు అప్పుడప్పుడు అన్నం పెడుతుండేది. ఆయన తిన్నది లేదు, నోట్లో పిడత వేసుకుని అందరికీ పెట్టి వెళ్ళిపోతుండేవారు. ఆయన మీద అక్కసుతో ఒక వ్యక్తి మాంసాహారాన్ని పొట్లంలో పెట్టి కట్టి ఆవిడికి పంపించి మీ ఇంటికి వస్తాడుగా శేషాద్రి స్వామికి ఇమ్మన్నాడు. ఆవిడ తెలియక పొట్లం ఇచ్చి తినండి అండి. ఆయన ఏం చేశారంటే ఆ పొట్లాన్ని పట్టుకుని పెద్ద నవ్వి శేషాద్రి స్వామి నవ్వడం మొదలు పెడితే గంట ఆపకుండా నవ్వేవారు. ఎందుకని అంటే లోకం యొక్క పోకడ చూసి నవ్వు వచ్చేది. ఏమిట్రా వీళ్ళ అమాయకత్వం అని. మనం పిచ్చాడనుకుంటాం మనం. ఆయన పొట్లాన్ని పట్టుకుని ఒకసారి ఇలా తిప్పి వాడికే పంపించు అన్నారు. ఆయన దారం కూడా విప్పలేదు, ఇలా అని అతనికి ఇచ్చేసేయి అన్నారు. ఏమో ప్రసాదమో ఎందుకు ఇమ్మన్నారో ఆవిడ మళ్ళీ ఆయనకి పంపించింది. తినలేదా అన్నాడు ఆయన. తినలేదు, పొట్లం కూడా విప్పలేదు, ఇలా తడివి నీకు ఇచ్చేయమన్నారు అంది. విప్పి చూశాడు, లోపలంతా కూరలు ఉన్నాయి, మాంసం అంతా పోయి కూరలు అయిపోయాయి. అంటే నన్నేదో మాంసం పెట్టి పాడు చెయ్యగలను అనుకున్నావు, నా సంకల్పం చేత కూరలు చేసి పంపించాను చూసుకోవాలి. ఒకప్పుడు పాపం ఆయన్ని బలవంతంగా పట్టేసుకున్నారు అందరూ కలిసి. ఆయనే లోకానికి రమణ మహర్షిని చూపించాడు. రమణ మహర్షి అక్కడ ఉన్నారన్న విషయం ప్రపంచంలో ఎవ్వరికీ తెలియదు. తిరువణ్ణామలైలో నేను ఎదుట రమణ మహర్షి యొక్క జీవితాన్ని ప్రస్తావన చేసినప్పుడు ప్రత్యేకంగా దాని గురించి ప్రస్తావన చేస్తాను. పాతాళలింగం దగ్గర అప్పుడు అంతా పాడుపడిపోయి ఉండేది. సిద్ధ పురుషుని యొక్క సమాధి, దాని మీద శివలింగం ఉన్నాయి అని నేను మీతో మనవి చేశానే పాతాళలింగం అంటారని. అక్కడ కూర్చుని భగవాన్ రమణులు తపస్సు చేస్తుంటే తేళ్లు జెర్రిలు తొడల కింద చేరి కొరికేస్తుండేవి. నిత్తురు కారిపోయి అట్టలు కట్టింది. ఎవరు వెళ్లేవారు కాదు అసలు ఆ లోపలికి. అక్కడ ఏనుగు ఉండేది అంతే. అసలు ఆ గుడి దగ్గరికి ఎవరు వెళ్లేవారు కాదు, కిందకి ఎవరు దిగే అవకాశం ఉండేది. శేషాద్రి స్వామి అకస్మాత్తుగా అక్కడికి వెళ్ళి నిలబడి పెద్ద కేకలేశారు. ఒక బ్రాహ్మణ స్వామి ఇందులో ఉన్నాడు, పిల్లవాడు, పైకి తీసుకురండి అని అరిచారు. అరిస్తే అక్కడ ఉన్న వాళ్ళు వచ్చి అందులో ఉన్నాడని మీకు ఎలా తెలుసని అడిగారు. ఆయన అన్నారు, నేను కామాక్షిని,
నేను పార్వతిని, నా బిడ్డ సుబ్రహ్మణ్యుడు ఉంటే నాకు తెలియదు, అందులోనే ఉన్నాడు, తీసుకురండి బయటికి అని వెళ్ళిపోయారు. వీళ్ళందరూ నిజమా కాదా అని వెలిగారంతా పెద్ద డొంకలు తుప్పలుగా ఉండేది. కర్రలతో పక్కకి తీసి మెల్లిగా లోపలికి వెళ్లి చూసేటప్పటికి తనలో తాను రమిస్తూ భగవాన్ రమణులు కూర్చుని తపస్సమాధిలో ఉన్నారు. అప్పుడు అక్కడి నుంచి కూర్చున్న వారిని కూర్చున్నట్టే పైకి ఎత్తి పట్టుకొచ్చి ఇప్ప చెట్టు కింద కూర్చోబెట్టారు. భగవాన్ రమణుల్ని లోకానికి చూపించినటువంటి మహాపురుషుడు శేషాద్రి స్వామి. అటువంటి శేషాద్రి స్వామిని ఊరి ప్రజలందరూ భక్తి ఎక్కువైపోయి బలవంతంగా పట్టుకుని ఆయనకి అభిషేకాలు అన్న పేరుతో నూతులు ఎండిపోయేలా నీళ్లు 2 రోజుల పాటు పోశారు. ఆయన అన్నారు, నాకు చలి జ్వరం వస్తుంది అన్నారు. ఎవరు వినలేదు, మీకేం రాదని పోసేశారు. నిజంగానే ఆయనకి చలి జ్వరం వచ్చేసి ఆ తర్వాత ఆయన శరీరాన్ని విడిచిపెట్టేసి మర్నాడు విడిచిపెట్టి బ్రహ్మీభూతులైపోయారు, పరమేశ్వరుని యందు ఐక్యం అయిపోయారు. శేషాద్రి స్వామి గురించి నేను ఎంత చెప్పినా తక్కువే. ఆ శేషాద్రి స్వామి వారి యొక్క భౌతిక శరీరాన్ని ఊరిగింపు చేసి తిరువణ్ణామలై అంతా ఇప్పుడు రమణ మహర్షి ఆశ్రమం ఎక్కడుందో దాని పక్కనే శేషాద్రి స్వామి ఆశ్రమం ఉంటుంది. ఆ ఆశ్రమానికి తీసుకొచ్చి అక్కడ భూస్థాపితం చేశారు. చేసి దాని మీద శివలింగం ఉంచారు. ఇప్పటికీ శేషాద్రి స్వామిని నమ్ముకున్న వాళ్ళు చెప్తూ ఉంటారు, ఇప్పటికీ ఆయన జ్యోతిస్వరూపంతో కనపడతారని, భక్తుల్ని అనుగ్రహిస్తారని. ఆయన గురించి చెప్పుకున్నా, ఆయన గురించి విన్నా, ఆయనకి నమస్కారం చేసినా ఆయన వెంటనే గురుస్థానంలో కూర్చుని మనందరినీ కాపాడతారు అని చెప్తారు. అంతటి మహాపురుషులు. అరుణాచలం వాళ్ళ అమ్మగారి నోటి వెంట ఉచ్చరింపబడి అంతటి మహాయోగి పురుషుణ్ణి ఆకర్షించి తన దగ్గరికి లాక్కుంది. అందుకని కృత్తికా దీపోత్సవం రూపంలో జ్యోతి దర్శనం జరగడం కాదు, ఎన్నో జ్యోతులు, ఎందరో గురువులు, ఎందరో ఆచార్య పురుషులు, ఎందరో మహాపురుషులు అరుణాచలమనబడేటటువంటి ఆ పరమశివుని చేత ఆకర్షింపబడి ఆ అరుణాచల పట్టణ ప్రవేశం చేసి అక్కడ నివాసం చేసి మనందరినీ కూడా ఎంతో గొప్పగా అనుగ్రహించారు. అంతటి మహాపురుషులందరూ కూడా నివసించి తిరిగినటువంటి భూమి ఒక్క శేషాద్రి స్వామి కాదు. నాకు 9 రోజుల్లో 8 రోజుల్లో చెప్పడానికి అవకాశం లేక కానీ ఎంతమంది మహాయోగులు తిరిగినటువంటి పవిత్ర భూమో అరుణాచలం. అటువంటి పవిత్ర భూమిలో ప్రదక్షిణం చెయ్యడం, అటువంటి చోట అరుణాచలేశ్వరుణ్ణి దర్శనం చేయడం, అటువంటి సిద్ధ పురుషులు జ్యోతిస్వరూపాలుగా ఉంటారు ఏమి ఇప్పటికీ ఎందరో నమ్ముతారు. అందున శేషాద్రి స్వామి ఆశ్రమంలో ఉన్నటువంటి దక్షిణామూర్తి విగ్రహాన్ని చూసి తీరాలి, అంత అద్భుతంగా ఉంటుంది. శేషాద్రి స్వామి ఆశ్రమంలో ఉండేటటువంటి రూమ్స్ లో అక్కడ ఉన్న గదుల్లో వసతి ఉన్న వాళ్ళకి ఎదురుగుండా కళ్ళు తెరిచేటప్పటికి తలుపు తెరుచుకుని కళ్ళు తెరిచి నిద్ర లేవగానే స్థూల శివుడు కనపడుతూ ఉంటాడు. ఎందుకని అంటే అది కొండ పాదంలోనే ఉంది ఆ ఆశ్రమం అంతా. చాలా అద్భుతంగా ఉంటుంది, ఎనలేని ప్రశాంతతతో ఉంటుంది. కాబట్టి చక్కగా శేషాద్రి స్వామి ఆశ్రమాన్ని మీ అందరూ కూడా అరుణాచలం వెళ్ళినప్పుడు దర్శనం చేసుకోండి. అటువంటి మహాపురుషుని యొక్క అనుగ్రహం మనందరికీ కలగాలి అని ఆ అరుణాచలేశ్వరుణ్ణి, అపితకుచాంబని, కామాక్షి పరదేవతని ప్రార్థన చేద్దాం. అసలు అరుణాచలము అంటే దానికి మారుపేరుగా వచ్చేసినటువంటి వారు, అంత గొప్పగా అరుణాచలంతో అవినాభావ సంబంధం ఏర్పడిపోయినటువంటి వారు భగవాన్ రమణులు. ఆ రమణుల యొక్క జీవితం ఏమిటో, ఆ రమణుల యొక్క అద్భుతం ఏమిటో, ఆ రమణ తత్వం ఏమిటో, ఆ రమణుల ఉపదేశం ఏమిటో, ఆయన తపస్సు ఏమిటో రేపటి నుంచి ప్రారంభం చేస్తాను. ప్రారంభం చేసి రేపటి నుంచి అరుణాచలము, రమణ భగవానులు, రమణుల తత్వము అన్న విషయం మీద మాట్లాడడం మొదలు పెడతాను. అది ఒక రోజులో అవుతుందన్న నమ్మకం ఏం లేదు. 1 రోజు పట్టచ్చు, 2 రోజులు పట్టచ్చు, 3 రోజులు పట్టచ్చు. ఎన్ని రోజులు పట్టిందన్న దాంతో ప్రాధాన్యత లేదు. ఎన్ని రోజులు పడితే అన్ని రోజులు, రమణులు ఎన్ని రోజులు పలికిస్తే అన్ని రోజులు. రేపటి నుంచి ఆ రమణ తత్వాన్ని ప్రారంభం చేస్తాను. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల